మ్యామ్ మీ ఇన్నేళ్ల కెరియర్‌లో మీకంటూ ఛాలెంజెస్ చూసుంటారు. అలాగే ఎన్నో అచీవ్‌మెంట్స్ చూసుంటారు. అది ఛాలెంజ్ అవ్వచ్చు, లేకపోతే అచీవ్‌మెంట్స్ అవ్వచ్చు. మీరు ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక మెమరీ ఏమైనా ఉందా? అది షేర్ చేస్తారా? మెమరీస్ అంటే చాలా ఉంటాయి. హ్మ్. బట్ దెన్ 6 మిస్‌క్యారేజెస్ అయిన ఒక కపుల్ హ్మ్. వచ్చారు. వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీతో వచ్చారు నా దగ్గరికి. ఓకే. 6 మిస్‌క్యారేజెస్ తర్వాత ప్రెగ్నెన్సీతో వచ్చారు. లాస్ట్ 6 టైమ్స్ వాళ్ళకి మిస్‌క్యారేజ్ వాస్ బికాస్ ఆఫ్ సర్వైకల్ ఇన్‌కాంపిటెన్స్ అని చెప్పారు. సో నేను వాళ్ళకి అరౌండ్ 14 వీక్స్ టైంలో స్టిచ్ వేశాను. హ్మ్. వాళ్ళకి 35 వీక్స్‌కి స్టిచ్ తీసి 36 వీక్స్‌లో డెలివరీ అయితే బేబీని తీసుకెళ్లారు. ఓహ్! సో సూపర్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్స్. హ్మ్. అండ్ చాలాసార్లు నేను ఈ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అనేది మధ్యలో మోసం చేస్తుంది. అవునా? ఇట్ ఓపెన్స్ అప్ అట్ 24, 23, 20, 22 weeks when the హుహు. baby cannot be viable. Sometimes, even if Okay. it opens at 27, 28 weeks, హ్మ్. we'll have an 800 gram to 1 kg baby, హ్మ్. which will be very, very, financially draining for the family. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అటు లాస్ అయిన వాళ్ళని చూసి జాగ్రత్తగా ఉండమని చెప్పిన వాళ్ళకి ఎప్పుడు లాస్ అవ్వలేదు కదా. హ్మ్. వాళ్ళకి అది టూ క్యాజువల్ అనిపిస్తుంది, అవును. లిటిగేషన్ లాగా అనిపిస్తుంది, హ్మ్. మేము ఫోర్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. Hmm. దే వోంట్ లుక్ ఎట్ అవర్ ఎక్స్పీరియన్స్ యాజ్ సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు గివ్ దెమ్ బెనిఫిట్. నాకెందుకు, నాకు అలా జరగదు, ఇలా దాంట్లో ఉంటారు. హ్మ్. సో ఇట్లా సర్వైకల్ ఇన్కాంపిటెన్స్తో లాసెస్ అయిన వాళ్ళకి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని ఉంటుంది. వితౌట్ సర్విక్స్ కూడా మామూలుగా మిస్క్యారేజెస్ అయిపోతూ ఉంటాయి. అంటే హార్ట్ బీట్ రావడం పోవడం. ఇలాంటి వాళ్ళకు కూడా మేము చాలాసార్లు బ్రేక్ త్రూ సొల్యూషన్స్ ఇచ్చి, ఇది ప్రాబ్లం, ఈ ప్రాబ్లంకి ఇది చేస్తే మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది. సో వీ డెఫినెట్లీ హ్యావ్ అన్ ఎడ్జ్ ఓవర్ సచ్ థింగ్స్. ప్రాబ్లమ్ సాల్వింగ్. చాలాసార్లు ఏం చేస్తారంటే ఐవీఎఫ్ చేసుకుంటారు ప్రెగ్నెన్సీస్ రాకపోతే. న్యాచురల్గా ట్రై చేశారు, ఐయుఐస్ ట్రై చేశారు, ఐవీఎఫ్ ట్రై చేశారు, ఫెయిల్ అయింది, మళ్ళీ ఐవీఎఫ్, ఫెయిల్ అయింది, మళ్ళీ ఐవీఎఫ్, ఫెయిల్ అయింది, డోనర్ ఎగ్, మళ్ళీ ఫెయిల్ అయింది. అప్పుడు వస్తారమ్మా నా దగ్గర కూర్చొని ఇంత పెద్ద కట్టేసుకుని. అబ్బా! సో వాళ్ళకి కూర్చుని అసలు ఫెయిలియర్ ఎందుకైందో ఫస్ట్ టైమే ఆలోచించాలి. ఆ! ఐయుఐ ఫెయిల్ అయినప్పుడే ఆలోచించాలి ఫెయిలియర్ అంతా ఎందుకైందని. సఫరింగే కదా! ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఫెయిల్ అయిపోయేసరికి అది యాక్సెప్ట్ చేయరు. హ్మ్. నెక్స్ట్ అనుకుంటూ వెళ్తారు. అవును. 2-3 ఏళ్ళు అయిపోద్ది మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునేవారు. వాళ్ళకి ఫెయిలియర్కి రీజన్ కనుక్కొని చెప్తే వాళ్ళు ఏడుస్తారు. అసలు ఇట్లా ఏడుస్తారంటే ఇది మాకు ముందు చేసి ఉండొచ్చు కదా అంటారు. హ్మ్. బట్ ఎవ్రీబడి డజంట్ హ్యావ్ దట్ కెపాసిటీ. హ్మ్. 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 అండ్ ఫెయిలియర్ని అనలైజ్ చేసి స్ట్రాటజైజ్ చేసి దానికి ₹1,00,000 ఖర్చు అవుతుండొచ్చు, కానీ ఫెయిలియర్ని అనలైజ్ చేయాలి. లేకపోతే నీకు 20-30 లక్షలు ఖర్చు అయిపోతాయి కదా. అవును. సో చాలా మందికి ఆ విల్ పవర్ ఉండదు. హ్మ్. వై వీ హ్యావ్ టు స్పెండ్ దట్ 1 lakh rupees or 550,000 rupees వెన్ ఐ హ్యాడ్ జస్ట్ 1 మిస్క్యారేజ్ అనుకుంటారు, ఓకే. ఆర్ 1 ఐయుఐ ఫెయిలియర్ అనుకుంటారు, హ్మ్. ఆర్ 1 ఐవీఎఫ్ ఫెయిలియర్, హ్మ్. అలా అనుకుంటారు. ఫెయిల్యూర్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఫెయిలియర్ రాకుండా ఉండడానికి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ప్రోగ్రామ్ చెయ్యండి అని అంటే 100 సార్లు ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఫెయిలియర్ అయిపోయిన వాళ్ళు నాకు ఈ ప్రోగ్రామే సేవ్ చేసిందని వస్తారు. హ్మ్. సో మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ ఈజ్ వెరీ వెరీ డిఫరెంట్. హ్మ్. లేని కష్టం కనిపించదు, కష్టాలు వచ్చాక అప్పుడు అప్పుడు అయ్యో చేసి ఉండాల్సింది అంటారు. అవును. సో ఇట్స్ జస్ట్ లైక్ ఇన్సూరెన్స్. తీసుకోమంటే ఎవడు తీసుకోడు. ₹1,00,000 బిల్ వచ్చేసరికి అయ్యో ఇన్సూరెన్స్ తీసుకుండాల్సిందని అనుకుంటారు. హ్మ్. అంతే పీపుల్ మైండ్ సెట్. అది ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా. అవును. ఎవరికైనా ప్రివెన్షన్ మీద లెక్క ఉందా? లేదు. రోడ్ల మీద పడి తింటానే ఉంటారు, ఏది పడితే అట్లా ఏ టైంలో పడితే మెలుకుంటూ ఉంటారు, సిరీస్ చూస్తారు ఎక్కడ. సో మ్యామ్ మీరు ఎంతోమంది పిల్లలు ప్రీమెచ్యూర్డ్ బేబీస్ 500 గ్రామ్స్ 700 గ్రామ్స్లో జన్మించిన వాళ్ళకి కూడా వాళ్ళని చాలా సేఫ్గా తల్లిదండ్రులకి అందించారు. అసలు ఆ జర్నీ మీకు ఎలా సాధ్యమవుతుంది? అంత చిన్న కిడ్స్. ప్రీ టర్మ్ బేబీస్ అనేది నాకు చాలా పర్సనల్. ఎందుకంటే నాకు కూడా 800 grams ట్విన్స్ పుట్టారు. మా పిల్లలకి ఇప్పుడు 15 years. సో అది నా పర్సనల్ జర్నీలో నేను చూశాను కాబట్టి. అండ్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ అ కెపాసిటీ టు సర్వైవ్. మనం వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ ఇవ్వాలి, ఆ పాజిటివిటీ ఇవ్వాలి. ట్రీట్మెంటే కాదు, ఆ వైబ్ కూడా ఇవ్వాలి. నువ్వు బతుకుతావు, నేను నేను బతికించుకుంటాను, నేను ఫైట్ చేస్తాననే వైబ్ ఇవ్వాలి. వైబ్ ఇస్తేనే బేబీస్ they'll come back, they'll revive, they'll get back to you. Every milk drop has a story to say. You give them positive milk,
దే విల్ గెట్ బ్యాక్, దే విల్ రికవర్. బతుకుద్దో లేదో ఏమో, ప్రతిరోజు ఇలా అవుతుంది అలా అవుతుంది అంటే బేబీస్ కుంగిపోతాయి. ఒక కాంప్లికేషన్ తర్వాత ఇంకో కాంప్లికేషన్, ఇంకో కాంప్లికేషన్ తర్వాత ఇంకో కాంప్లికేషన్స్ వస్తాయి. ఆ ఫైటింగ్ కెపాసిటీ రాదు. సో ఇట్ ఈస్ ఇన్ ద ఆరా, ఇట్ ఈస్ ఇన్ ద మైండ్ సెట్. అండ్ ఇప్పుడున్న పరిస్థితిలో 25 వీకర్స్, 26 వీకర్స్, 27 వీకర్స్కి మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఒక మంచి సెటప్లో కనుక డెలివర్ అవుతాయి, ఒక మంచి నియోనెటాలజిస్ట్ ఉంటే దే కెన్ డూ వండర్స్ అండ్ దే కెన్ బీ యాజ్ నార్మల్